ఈ పద్యం చూడండి. మాతా శిశూనాం నిధనం సుతానాం నిశమ్య ఘోరం పరితప్యమానా తదా అరుదతు బాష్పకళా అకులాక్షి తాం స్వాంతయన్ను అహ కిరీటమాలి. అర్జునుడు ద్రౌపదీదేవిని మానసికంగా బాధపడుతుంటే, కంటి నుంచి ధార పడుతుంటే ఊరుకో ఊరుకో అంటూ కాస్త 4 మాటలు చెబుతూ ఆమె యొక్క బాధని తొలగింప చెయ్యాలి అనే ఉద్దేశం. ఇది ఎందుకు జరిగింది అంటే, దుర్యోధనుడు తన యొక్క శరీరం అంతా కూడా పడిపోతున్నప్పుడు అశ్వత్థామ ద్రోణపుత్రులు దుర్యోధనుడికి కాస్తంత సంతోషింపచేయటానికి అర్ధరాత్రి పూట శౌక్తిక పర్వంలో పాండవుల యొక్క పిల్లలెవరు ఉప పాండవులు నిద్రపోతున్నప్పుడు శిరస్సులను 5 యొక్క శిరస్సులను కత్తితో ఖండించాడు. సొరకాయ తరిగినట్టుగా తరిగేశాడు. అది బాధ కలిగి ద్రౌపది బాధపడుతూ ఏడుస్తుంటే ఏడవకు ఏడవకు అంటూ అర్జునుడు చెప్పారు. ఏమండి, తల్లిదండ్రుల యొక్క సమక్షంలో పిల్లలు ఉంటారు కదా, మరి అశ్వత్థామ వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పాండవులు, ద్రౌపదీదేవి. అంటే ఒకానొక సమయంలో, అంతకుముందు కొన్ని రోజుల ముందు ద్రౌపదీదేవి వంట చేస్తూ ఇంట్లో పనులు చేస్తుంటే పాండవుల యొక్క పిల్లలెవరు? ఉప పాండవులు కదా, ద్రౌపదీ పుత్రులు కదా, వారు 5 కదా, అల్లరి చేస్తున్నారు కదా. ఒక్క పిల్లవాడు ఉంటేనే ఈ కాలంలో మనం పట్టుకోలేకపోతున్నాం. అటువంటిది 5 పిల్లలైతే వాళ్ళని సముదాయిస్తూ ఉంటే, అడ్డపడుతూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే కోపం వచ్చి కఠినంగా వీళ్ళు చస్తే బాగుండు, నా పని చక్కగా తొందరగా అవుతుంది అనుకుంది ద్రౌపదీదేవి. పైన తథాస్తు దేవతలు ఉంటారు కదా, కృష్ణ భగవానుడు విన్నారు. ఏమిటి, ద్రౌపదీదేవి ఇంత పరుషంగా మాట్లాడదు కదా అనుకున్నారు. అప్పుడు వారి యొక్క బయోడేటా మొత్తం కూడా ఉప పాండవుల యొక్క చరిత్ర అంతా చూశారు. ఓహో అనుకున్నారు. ఆ రోజు అర్ధరాత్రి పూట అశ్వత్థామ వచ్చేయడానికి ముందుగానే పాండవుల దగ్గరికి వెళ్ళారు కృష్ణ భగవానుడు. ద్రౌపదీదేవితో సహా మనం యాత్రకు బయలుదేరుతున్నాం రండి అన్నారు. భగవంతుడు చెప్పాడు, మాయ కృష్ణమాయ కాబట్టి వెళ్ళిపోయారు. పిల్లలు పడుకున్నారు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి మర్చిపోయారు. భగవంతుడి యొక్క ముఖాన్ని నవ్వుని చూచిన మాత్రముని కొంత దూరం వెళ్ళారు. ఉప పాండవులు మరణించారు అనేటువంటి విషయం తెలిసింది. మళ్ళీ వచ్చారు, బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ ఉప పాండవులు ఎందుకు మరణించారు అంటే ద్రౌపదీదేవి కఠినంగా శాపం పెట్టింది కాబట్టి. కనుక ఈ కాలంలో 1 ముద్దు 2 హద్దు 3 వద్దు అంటున్నారు పిల్లలని. పిల్లల యొక్క బాగుండాలి కదా. వారు బాధపడితే తల్లిదండ్రులు బాధపడతారా, సుఖపడతారా? వారు బాధపడుతూ ఉంటారు. కనుక తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలని శాపం పెట్టకండి, అమంగళకరమంగా మాట్లాడకండి. అమంగళకరంగా మాట్లాడితే మాటలన్నీ కూడా దౌర్భాగ్య మాటల వలన, కఠిన మాటల వలన వారికి అదే సత్యమే జరుగుతుంది. పైన తథాస్తు దేవతలు ఉంటారు. కనుక ద్రౌపదీదేవి చెప్పినటువంటి మాటలను మనం గ్రహిస్తాము. గురువుల యొక్క అనుగ్రహంతో ఆ సన్నివేశంలో భగవన్నామ స్మరణ చేశామనుకోండి, కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అక్కడ కృష్ణుడి యొక్క అనుగ్రహం లేదు, ద్రౌపదీదేవి యొక్క మాటలు సత్యం చేశారు. అందుకని ఇప్పటి నుంచైనా పిల్లలను తిట్టకుండా వారికి ఏ విధంగా అయితే తెలుస్తుందో చెప్పే ప్రయత్నం తల్లిదండ్రులు చెయ్యాలి అనేటువంటి విషయం మనకి దీనివల్ల తెలుస్తోంది. మాతా శిశూనాం నిధనం సుతానాం నిశమ్య ఘోరం పరితప్యమానా తదా అరుదతు బాష్పకళా అకులాక్షి తాం స్వాంతయన్ అహ కిరీటమాలి.